ఇటీవలి వీధి కుక్కలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. చిన్నపిల్లలు పెద్దలు తేడా లేకుండా వారిపై దాడులకు దిగుతున్నాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి వీధి కుక్కలను వాళ్లు మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. వీధి కుక్కల ఆలనా పాలనా కోసం ఏకంగా ఓ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. వాటి పేరు మీద విలువైన భూములను కూడా రాసిచ్చారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. విదేశాల్లో కొన్ని పెంపుడు కుక్కలు, పిల్లులు పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు ఉందని మనం వింటుంటాం. కానీ భారత్లో కూడా ఓ గ్రామంలో సునకాలకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. గుజరాత్ మెహసానా జిల్లా పంచోత్ గ్రామంలో ఈ దృశ్యాన్ని చూడొచ్చు. ఈ గ్రామ సింహాల కోసం రోజుకో 1000 రొట్టెలను తయారు చేయిస్తారు. వాలంటీర్లు వాటిని తీసుకెళ్లి సునకాలకు పెడతారు. రోటీలను కుక్కలకు అందించడానికి ఆ గ్రామంలో 2 వాలంటీర్ల బృందాలను ఏర్పాటు చేశారు. అందులో పాటీదారులు ఎక్కువగా ఉంటారు. వీధి కుక్కల జీవితం చాలా బాధాకరం. వాటికి తినడానికి తిండి ఉండదు, ఉండటానికి చోటు ఉండదు. వాటిని పట్టించుకునేవారు లేకపోగా వాటిని దుర్మార్గంగా కొట్టి చంపుతారు కొందరేమో విషం పెట్టి చంపేస్తారు. అయితే ఆ గ్రామ ప్రజలు ఇలా వీధి కుక్కలను పోషించటానికి ఒక బలమైన కారణం ఉంది. జంతువులకు సేవ చేస్తే తమకు మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. వీధి కుక్కలను ఇలా దారుణంగా హింసిస్తున్న మన సమాజంలో కొందరు మానవతావాదులు కూడా ఉన్నారు. గుజరాత్ మెహసానా జిల్లా పంచోత్ గ్రామంలో కుక్కలకు కోట్ల ఆస్తి ఉంది. వీధి సునకాలు బాగోగుల కోసం అక్కడ ఏకంగా ఓ ట్రస్ట్ ను నెలకొల్పారు. కొంతమంది తమ పేరు మీద ఉన్న కోట్ల రూపాయల విలువైన భూమిని సునకాల ఆలనా పాలన చూసే ట్రస్టుకు విరాళంగా రాసి ఇచ్చేశారు. ఆ భూమిని రైతులకు కౌలుకిచ్చి దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుక్కలను పోషిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ట్రస్ట్ పేరు మీద 20 ఎకరాల భూమి ఉంది. దాని విలువ 90 కోట్లు ఉంటుందని గ్రామస్తులు అంచనా వేశారు. గ్రామ ప్రజలు వీధి కుక్కల కోసం ఏకంగా 20 బీగాల భూమి కేటాయించారు. ఎకరంలో 3వ వంతైన 1 బీగా భూమి విలువ అక్కడ సుమారు 25 లక్షలు. అంటే మొత్తం భూమి విలువ దాదాపు 5 కోట్లు. ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని సునకాల కోసమే ఖర్చు చేస్తూ ఏడాది పొడవునా వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు. గ్రామంలో సుమారు 600 ఇళ్లు ఉన్నాయి. అత్యధిక కుటుంబాలు వ్యవసాయం, పశుపోషణ మీద ఆధారపడినవి. నవాబుల ఏలుబడిలో వ్యవసాయం కోసం గ్రామస్తులకు ఇచ్చిన భూమిని కాలక్రమేణా వీధి కుక్కలకు కేటాయించారు. భూమిని అందరూ కలిసి సాగు చేస్తారు. పండిన పంట మొత్తం కుక్కల కోసమే పక్కన పెడతారు. వాటికి వైద్యం చేసేందుకు ఓ పశు వైద్యుణ్ణి కూడా ఈ ట్రస్ట్ నియమించింది. గ్రామ సింహాలకు 24 గంటల పాటు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని పశు వైద్యుడు రామ్ సింగ్ బిష్నోయ్ తెలిపారు. ఎప్పుడు జంతువులను తీసుకువచ్చినా వైద్యం చేస్తామన్నారు. మొత్తానికి ఏది ఏమైనా ఈ ఊళ్ళో వీటి వైభవం చూసి మనుషులే అసూయ పడే స్థితి నెలకొంది ఇప్పుడు.